ఏం మాయ చేసావే పార్ట్ 16. మొత్తానికి కాసేపటికి ప్రేమ స్పృహలోకి వచ్చింది అని నర్స్ వచ్చి చెప్పడంతో ముందుగా వర్ష అనే ప్రేమను చూడడానికి లోపలికి వెళ్తే ఆమె వెనుకే వైభవ్, జశ్వంత్ వెళ్లారు. నెమ్మదిగా స్పృహలోకి వచ్చిన ప్రేమ తన స్పృహ కోల్పోయిన తర్వాత అన్వికి ఏమైనా అయ్యిందేమో అన్న భయంతో అన్వి బంగారం అని ఏడుస్తూ ఆ రూమ్ డోర్ వైపే చూస్తూ ఉన్న ప్రేమకు వర్ష, వైభవ్, జశ్వంత్ లోపలికి వస్తూ కనిపించారు. వాళ్ళని చూసిన ప్రేమ తన కంగారుని కాస్త తగ్గించుకొని అన్వి అన్వి ఎలా ఉంది, తనకేం కాలేదు కదా అని అడుగుతుంటే ఆమె అలా హాస్పిటల్ బెడ్ మీద నిస్సహాయ స్థితిలో ఉండి కూడా అన్వి గురించి అలా అడుగుతుంటే లోపలికి వచ్చిన ఆ ముగ్గురికి ఆశ్చర్యం కంటే చాలా బాధ వేసింది. అన్విని ఆదిత్ బలవంతంగా తీసుకువెళ్ళాడు అని చెప్పే ధైర్యం చేయలేక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు ముగ్గురు. వాళ్ళ నుండి ఎంత సేపటికి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ప్రేమ భయం మామూలుగా లేదు. ఆ భయం కంగారుతో మాట్లాడారేంటి, నా బంగారానికి ఎలా ఉంది, మాట్లాడండి అని తన ఓపిక అంతా కూడా కూడగట్టుకొని అరిచినట్టే అడిగేసరికి ముగ్గురు ఇబ్బంది పడుతూ సమాధానం చెప్పలేకపోయారు. ఇంతలో వాళ్ళ వెనకే లోపలికి వచ్చిన వైశాలి గారు ప్రేమలో కనిపిస్తున్న తల్లి ప్రేమకు కరిగిపోతూ ప్రేమగా ఆమె తల నిమిరి, అన్వీకేం కాలేదు, నువ్వేం భయపడకమ్మా, కానీ నిన్నిలా రక్తపు మడుగులో చూసి బాగా భయపడిపోయిందమ్మా. పైగా నిన్ను ఇప్పుడు ఇలా హాస్పిటల్లో బెడ్ మీద చూసి అమ్మకేమైంది అంటూ ఒకటే ఏడుపు. వాళ్ళ డాడీ ఎంత బుజ్జగించినా వినకపోయేసరికి ఇంకా ఇక్కడే ఉంటే బాగా మారం చేస్తుంది అని ఏవో సర్ది చెప్పి కాసేపటి క్రితమే ఇంటికి తీసుకువెళ్ళిపోయాడమ్మా వాళ్ళ డాడీ అని చెప్పారు. అసలు విషయం చెప్పి అసలే బాధలో ఉన్న ప్రేమను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక వైశాలి గారి మాటలు ఒకటి చెప్తుంటే ఆవిడ కళ్ళు ఇంకొకటి చెప్పడంతో ఆవిడ మాటల్లో నిజం లేదు అనిపించింది ప్రేమకు. అందుకే ఇంకెవరితోనూ మాట్లాడడం ఇష్టం లేక కేవలం తన తల్లి పరిస్థితి గురించి వర్షను చూస్తూ అమ్మకి ఎలా ఉంది వర్ష అని అడిగింది. ప్రేమ ప్రశ్నకు వర్షకి నిజం చెప్పాలి అనిపించక ఆవిడకేం కాలేదు, ఒత్తిడి వల్ల బీపీలో కళ్ళు తిరిగి పడిపోయారు అని మాత్రమే చెప్పింది. తనకి కావాల్సిన జవాబు రావడంతో ప్రేమ మౌనంగా మొహం మరోవైపుకి తిప్పుకొని కళ్ళు మూసుకుంది. ప్రేమ అలా చేయడంతో ఆమె మనసు అన్వి కోసం ఎంతగా తపన పడుతుందో అక్కడున్న అర్థమైంది. అందుకే ఇంకేం మాట్లాడలేక ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోయారు. బయటకు రాగానే ఎందుకో ప్రేమ కళ్ళల్లో అన్వి కోసం బాధ చూసిన జశ్వంత్ మనసు భారంగా అనిపించడంతో ఎలా అయినా ఆదిత్ని ఒప్పించి ఒకసారి అన్విని తీసుకొచ్చి ప్రేమకు చూపించాలి అనుకున్నాడు. అదే విషయం వైభవ్తో చెప్పగానే వైభవ్ బాధగా అన్నయ్య అన్విని తీసుకొని కాసేపట్లో కెనడా వెళ్ళబోతున్నాడు అని చెప్పగానే జశ్వంత్కి మాత్రమే కాదు అన్వి ప్రేమకు శాశ్వతంగా దూరం అయిపోతుంది అని తెలుసుకున్న వర్ష కూడా షాక్లో బిగుసుకుపోయింది. కానీ జశ్వంత్కి అర్థం కాని విషయం ఒకటి, ఇంత సడన్గా ఆదిత్ తన బిడ్డను తీసుకొని అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అని ఎందుకు అనుకుంటున్నాడో అని. అదే విషయం వైభవ్ని అడిగాడు జశ్వంత్. ఆ ప్రశ్నకు వైభవ్ వర్ష ముందే అన్వి విషయంలో తన అన్న ప్రేమ కారణంగా ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి ఇలా చేస్తున్నాడని చెప్పలేక ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ వదిలే అన్నయ్య అని పక్కకి వెళ్ళిపోయాడు. వైభవ్ మాటల్లో తడబాటుని పసిగట్టిన జశ్వంత్ ఇంకా రెట్టించే ప్రయత్నం చేయకుండా వైశాలి గారిలానే ఆదిత్ మనసు మారాలి అని కోరుకొని ఇంతలో తనకి తాను అపాయింట్మెంట్ చేసిన డిటెక్టివ్ కాల్ చేయడంతో గుడి దగ్గరకు బయలుదేరాడు చంద్రశేఖర్ గారిని తీసుకొని. ఎందుకంటే అక్కడ జరిగిందంతా స్పాట్లో ఉండి చూసింది ఆయనే కదా. ఆయన అలా వెళ్ళగానే ప్రేమ స్పృహలోకి వచ్చింది అని తెలుసుకున్న ప్రసాద్ గారు, సారథి గారు వచ్చి ప్రేమను చూసి తిరిగి తులసి గారి దగ్గరకు వెళ్ళిపోయారు. కాసేపటికి ఆవిడ స్పృహలోకి రావడం, అక్కడెక్కడా కానరాని కూతురి గురించి అడిగితే విషయం చెప్పి ఆవిడను ఇంకా ఒత్తిడికి గురి చేయడం ఇష్టం లేక ఇప్పుడే డాక్టర్ పిలిస్తే వెళ్ళింది అని శారదా గారు అబద్ధం చెప్పి ఆమెను మభ్యపెట్టారు. ఆవిడ కూడా పాప నీరసంగా ఉండడంతో ఇంకేం అడగలేక మళ్ళీ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. గుడి దగ్గర జశ్వంత్ చంద్రశేఖర్ గారిని తీసుకుని గుడికి చేరుకునేసరికి అక్కడ ఆల్రెడీ కమిషనర్ గారు ప్రెషర్ పెంచడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడేం జరిగిందో ఎలా జరిగిందో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి అయిన పంతులు గారిని అడిగి తెలుసుకుంటూ ఉంటే
అపాయింట్ చేసుకున్న డిటెక్టివ్ కూడా అంతా వింటూనే చుట్టుపక్కల పరిసరాలు గమనిస్తూ ఉండడం చూశారు. జశ్వంత్ ముందుగా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని చెప్పడంతో డిటెక్టివ్ని కలిశాడు. అతను చంద్రశేఖర్ గారిని అసలేం జరిగింది అని అడిగి తెలుసుకొని ఆయన జరిగింది చెప్తుంటే అంత కళ్ళ ముందే జరుగుతున్నట్టు ఊహించుకుంటున్న ఆ డిటెక్టివ్కి షూటర్ ఎటువైపు నుండి చేశాడో ఒక అంచనాకి వచ్చాడు. డైరెక్ట్గా షూటర్ ఉన్న స్పాట్కి చేరుకొని పరిశీలించి చూసేసరికి ముందు రోజే వర్షం పడడంతో అదంతా పొదలుగా ఉన్న మట్టిలో షూ ఆనవాలు పసిగట్టిన ఆ డిటెక్టివ్ అది ఒక ఫోటో తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ శాంపుల్ కలెక్ట్ చేయమని విషయం చెప్పి అతను అక్కడ దగ్గరలో ఇంకా క్లూస్ దొరుకుతాయేమో అని చూశాడు. ఎక్కడా ఎలాంటి ఆధారం దొరకలేదు. కానీ కాస్త దూరంలో ఏటీఎం ఉండడం చూసి అక్కడ ఉండే సీసీ కెమెరా ఫుటేజ్ హెల్ప్ తీసుకుందాం అని పోలీసులను కన్సల్ట్ చేయగానే ఫుటేజ్ చెక్ చేసిన వీళ్ళకి అందులో ప్రేమను చూసిన కొన్ని సెకండ్లకు ఒక వ్యక్తి ఫుల్ బ్లాక్ డ్రెస్లో మొహం కవర్ చేసుకొని ఆ ఏటీఎం దాటి వెళ్ళడం కనిపించేసరికి షూటర్ అతనేమో అన్న అనుమానం బలపడింది. అతనెవరో ఎలా తెలుసుకోవాలో అని అటు పోలీస్ వాళ్ళు ఇటు డిటెక్టివ్ జుట్టు పీక్కుంటుంటే జశ్వంత్ మాత్రం అనుకోకుండా అతని మెడ మీద ఉన్న టాటూ గమనించాడు. అతనికి ఆ టాటూ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంటే ఎక్కడ చూశాడో అర్థం కాక బుర్ర బద్దలైపోతుంటే ఎంతకీ ఆ టాటూ తను ఎక్కడ చూశాడో గుర్తు రాకపోవడంతో తన మీద తానే కోప్పడుతూ ఇంకా అక్కడ ఉండలేక చంద్రశేఖర్ గారిని తీసుకొని తిరిగి హాస్పిటల్కి బయలుదేరాడు జశ్వంత్. హాస్పిటల్కి చేరుకోగానే వైభవ్కి విషయం చెప్పి తను కూడా ప్రేమ రూమ్ ముందు మౌనంగా కూర్చుండిపోయాడు. అదిత్ రూమ్లో పొగమంచుల ఆత్మరూపంలో ఉన్న వింధ్య తన ఎదురుగా బెడ్ మీద మంచి నిద్రలో ఉన్న ఆ తండ్రి కూతుర్లను అపురూపంగా చూస్తూ, నువ్వు ఇలా అయితే మునుపటిలా మన బిడ్డను దగ్గరకు తీసుకోవాలి అని కోరుకున్నాను. ఈ క్షణం మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా ఆనందం మాటల్లో చెప్పలేనిది. అది కానీ నువ్వు నీ మూర్ఖత్వంతో మళ్ళీ ఎక్కడ మన బిడ్డకి దూరం అవుతావో అని భయంగా ఉంది. ఆ పసిప్రాణం ఇన్నేళ్ళు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండానే పెరిగింది. కానీ ఇప్పుడు ప్రేమ నుండి ఒక తల్లి పంచే ప్రేమాభిమానాలను రుచి చూశాక తన నుండి నువ్వెలా దూరం చెయ్యాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ వారం రోజులుగా ఈ విషయం నీకు ఎన్నిసార్లు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించినా నువ్వు నా మాట వినిందే లేదు. ఎలా నీ మనసు మార్చాలో తెలియడం లేదు అది అని బాధపడుతూ ఆ ఇద్దరిని అలానే చూస్తూ ఉండిపోయింది వింధ్య. ఇంతలో నిద్ర లేచిన అది టైం చూసుకొని ఇంకా ఫ్లైట్కి 3 గంటల టైం ఉండడంతో తను లేచి వాష్రూమ్లోకి వెళ్ళి మిర్రర్ ముందు నిలబడి పక్కనే కనిపిస్తున్న వింధ్యను చెమ్మగిల్లిన కళ్ళతో చూస్తూ ఐ వాంట్ టు ఫీల్ యువర్ టచ్ వింధ్య అని అడిగాడు బాధగా. అన్వి తన కారణంగా అంత బాధపడుతున్నందుకు ఆ తండ్రి మనసు ఎంత క్షోభను అనుభవిస్తుందో వింధ్యకి ఆ క్షణం అదిత్ కళ్ళల్లో అంతులేని బాధ చెప్పకనే చెప్పింది. కానీ తను అదిత్ని దగ్గరకు తీసుకొని ఓదార్చలేదు, ధైర్యం చెప్పలేదు అని రియాలిటీ హిట్ అవ్వడంతో బాధగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది నిస్సహాయంగా. ఆమె కళ్ళల్లో భావం అర్థమైన అదిత్ కష్టంగా తన కన్నీళ్లకు ఆనకట్టు వేసి చల్లని నీళ్లతో ఫేస్ వాష్ చేసుకొని ముందుగా అన్విని నిద్ర లేపి పాపను రెడీ చేసి తను కూడా రెడీ అయ్యి ఒకసారి అంతా చెక్ చేసుకొని అన్వి కోసం తనకి వచ్చిన ఒకే ఒక రెసిపీ అయిన మ్యాగీ చేసుకుని వచ్చి అన్వికి ఫీడ్ చేశాడు. కాసేపటికి డ్రైవర్ కార్ని డ్రైవ్ చేస్తుంటే వెనుక అన్విని ఒడిలో కూర్చోపెట్టుకున్న అదిత్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్న తమ్ముడికి కాల్ చేసి తాము ఎయిర్పోర్ట్కి బయలుదేరిన విషయం చెప్పి వెంటనే కాల్ కట్ చేసేశాడు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో విసుగ్గా బయటకు చూస్తున్న అదిత్ చూపు ఒక హోర్డింగ్ మీద నిలిచిపోతే తండ్రికి ఆపోజిట్లో బయటకు చూసిన అన్వి కళ్ళకు బిజీగా ఉన్న పక్క రోడ్లో ప్రేమ కనిపించడం, ఆ చిన్ని నక్షత్రాల్లాంటి కళ్ళల్లో మెరుపు. అంతే, క్షణం కూడా ఆలస్యం చేయకుండా అమ్మ అంటూ వెంటనే కార్ దిగేసి పరుగు అందుకుంది అన్వి. ట్రాఫిక్ సిగ్నల్ పడడం వల్ల అసలు వెహికల్స్ దాటి పక్క రోడ్లోకి వెళ్ళడం ఆ చిన్ని తల్లికి కష్టంగా ఉన్న ప్రేమను చూడాలని ఆతృతలో ఎలాగో వాటన్నిటిని తప్పించుకొని తీరా ప్రేమను చూసిన దగ్గరకు వెళ్ళేసరికి అక్కడెక్కడ ప్రేమ కనిపించకపోవడంతో నిరాశగా తలదించుకున్న అన్వికి తన వెనకే కంగారుగా పరిగెడుతూ అక్కడికి వచ్చిన తన తండ్రి భయంతో బేబీ అని అరవడం వినిపించి ఒక సైడ్కి చూసేసరికి కొన్ని అడుగుల దూరంలో ఒక మినీ వ్యాన్ తన వైపే వేగంగా వస్తూ కనిపించింది. అది దగ్గరకు రావడం చూసిన అన్వి భయంతో డాడీ అని గట్టిగా అరుస్తూ స్పృహలో
కోల్పోవడం క్షణంలో జరిగిపోతుంది. అదృష్టవశాతం ఎవరో ఒక అబ్బాయి లాస్ట్ సెకండ్లో అన్విని ఆ ప్రమాదం నుండి కాపాడడం వల్ల పాప స్పృహ కోల్పోయిన ప్రాణాలతో అయితే బయటపడింది అని అదిత్ ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపిస్తుంటే గుండెను గుప్పెట్లో పట్టుకొని వెంటనే అన్విని చేరాడు. స్పృహలో లేని అన్విని చూసి అదిత్కి చాలా బాధేసింది. ఇంతలో అన్విని కాపాడిన ఆ అబ్బాయి, సార్ పాప బాగా భయపడిపోయినట్టుంది, తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అనగానే టైంకి కరెక్ట్గా రియాక్ట్ అయ్యి తన బిడ్డను ఆఖరి నిమిషంలో తన ప్రాణాలకు రిస్క్ పెట్టి మరీ కాపాడినందుకు ఆ అబ్బాయికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి పాపను తీసుకుని కంగారుగా హాస్పిటల్కి బయలుదేరాడు అదిత్ డ్రైవర్ని కంగారు పెట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేరుకోగానే అన్విని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి చెక్ చేయించాడు. ఆయన ఒక ఇంజెక్షన్ చేసి ప్రాబ్లం ఏం లేదు, పాప బాగా భయపడింది అంతే, కాకపోతే నైట్కి జ్వరం వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడంతో రిలాక్స్గా ఊపిరి పీల్చుకొని ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్స్లో మెడిసిన్ తీసుకొని మనసుని మెదడుని తొలుస్తున్న లక్ష ఆలోచనలతో తిరిగి ఇంటికి బయలుదేరాడు అదిత్. హాస్పిటల్లో అటు అదిత్ కంగారుగా హాస్పిటల్కి వెళ్ళగానే డ్రైవర్ వెంటనే వైభవ్కి కాల్ చేసి విషయం చెప్పడంతో వైభవ్ తల్లిదండ్రులకు జశ్వంత్ వర్షాలకు విషయం చెప్పి తన పేరెంట్స్ని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. వైభవ్ జశ్వంత్ వర్షాలతో కాసేపట్లో తిరిగి వచ్చేస్తాను అని చెప్పి వైభవ్ అలా వెళ్ళగానే వరుసగా జరుగుతున్న ఆ దారుణ పరిమాణాలకు తలంతా భారంగా అనిపిస్తుంటే విసుగ్గా తలపట్టుకొని అక్కడే కుర్చీలో కూర్చుండిపోయాడు జశ్వంత్ని చూసిన వర్ష అతన్ను హాస్పిటల్లో ఉండడానికి ఇబ్బంది పడుతున్నాడేమో అనుకొని, సార్ మీరు ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని రండి, ఇక్కడ నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను అనింది. ఆ మాటకు జశ్వంత్ బాధగా ప్రేమ ఉన్న రూమ్ వైపు చూస్తూ ప్రేమను అలాంటి పరిస్థితిలో వదిలేసి అలా ఎలా వెళ్ళగలను వర్ష అని అడిగాడు జీరబోయిన గొంతుతో. అతని కళ్ళల్లో బాధ, ప్రేమపై అతనికి ఎంత అభిమానం ఉందో చెప్పగానే చెప్తుంటే వర్ష మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. కానీ అతను ప్రేమ విషయంలో చూపిస్తున్న అభిమానం మాత్రమే కాదు, ఆరాధనా భావం వర్ష ఎప్పుడో పసిగట్టింది. కానీ వర్ష ఆ విషయం ఎప్పుడూ ఎవరికీ చెప్పింది లేదు. చెప్పి జశ్వంత్ని ఎవరి దృష్టిలోనూ తప్పుగా నిలబెట్టాలి అని వర్ష ఎప్పుడూ అనుకోలేదు. కారణం జశ్వంత్ చూపుల్లో ప్రేమ మీద ఆరాధనా భావం మాత్రమే కాదు, అతని ఇంటెన్షన్ కూడా ఎప్పుడూ తప్పుగా లేకపోవడం వర్షకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అందుకే అతనంటే ఎనలేని గౌరవం వర్షకు. ప్రేమ జీవితంలోకి ఎవరో అడుగుపెట్టినా ప్రేమ వాళ్ళని మనస్ఫూర్తిగా అంగీకరించి ఆమె మనసులో స్థానం ఇచ్చి వాళ్ళతో సంతోషంగా ఉంటే చాలు అని మాత్రమే కోరుకుంటుంది వర్ష. అందుకే అజిత్ విషయంలో జరిగేది చూస్తూ ఉంది, కానీ ఎలాంటి స్టెప్ తీసుకునే ప్రయత్నం పెద్దగా చేయలేదు. బృందావనం. అదిత్ అన్విని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి పాప తల నిమురుతూ ఆలోచనల్లో పడ్డాడు. తన మూర్ఖత్వం వల్ల అన్వి ఎంత పెద్ద ప్రమాదంలో పడబోయిందో తన కళ్ళారా చూసిన అదిత్కి పదే పదే అదే సీన్ కళ్ళ ముందు మెదులుతూ ఉండడంతో తన బిడ్డకి తనకి ఎక్కడ దూరం అయిపోతుందో అన్న భయం అదిత్లో ఇంకా ఎక్కువ అవ్వడమే కాదు, ఆ క్షణం పెరిగిన తన హార్ట్ బీట్ ఇప్పటికీ అదే వేగం మెయింటైన్ చేస్తూ ఉంది. దీనంతటికీ కారణం స్వయంగా నువ్వే, నీ మూర్ఖత్వమే నీ బిడ్డను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది అని తన మనస్సాక్షి తనని పదే పదే నిందించడంతో అదిత్ మనసు భారంగా మారిపోయింది. ఆ బాధలోనే నా వల్ల మన బేబీకి ఏదైనా అయితే ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి వింధ్య, ఎవరి కోసం బ్రతకాలి అని ఏడుస్తూ అప్పుడే అక్కడ ప్రత్యక్షమై త్రుటిలో ప్రమాదం నుండి బయటపడ్డ తన బిడ్డను చూసి బాధపడుతున్న వింధ్యను అడిగాడు అదిత్. అతని మాటలు అతని మనసులో ఎంత బాధ ఉందో చెప్పగానే చెబుతూ ఉండడంతో వింధ్యకు మరింత బాధగా అనిపించింది. మన అన్వికేం కాలేదు కదా అది, ప్లీజ్ నువ్వు బాధపడకు, నువ్వు ఉండగా మన బిడ్డకేం కాదు, కానీ నేను ఒక మాట చెప్తాను వింటావా అని అడిగింది ఆశగా. అదిత్కి ఆమె ఏం చెప్పాలి అనుకుంటుందో తెలిసినా కానీ ఆ క్షణం ఎందుకో ఆ మాటలు అదిత్ మనసుని వినమని గొడవ చేయడంతో కన్నీళ్లతో తలెత్తి వింధ్య కళ్ళల్లోకి చూశాడు అదిత్. ఇప్పటికైనా అదిత్ మొండితనం కాస్త వీడినందుకు వింధ్య సంతోషపడుతూ నేనేం చెప్పాలి అనుకుంటున్నానో నీకు బాగా తెలుసు ఆది, కానీ ఈసారి అన్వికి తల్లి ప్రేమ అందేలా చేయమని అడగను. ఒక్కసారి మన బిడ్డ స్థానంలో నువ్వుండి ఆలోచిస్తే తన పసి మనసు ఎంత బాధ అనుభవిస్తుందో నీకే తెలుస్తుంది. నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అప్పుడు నీ మనసేం చెప్తే అదే చెయ్యి. అప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇక నేను నిన్ను మళ్ళీ ఈ విషయంలో అసలు ఇబ్బంది పెట్టను, ఒక్కసారి ఆలోచించు అది అని చెప్పింది. అదిత్ మనసులో అప్పటికే కాస్త మార్పు.
వింధ్యకు తెలుస్తూ ఉండడంతో వింధ్య మాటలకి అదిత్ పూర్తిగా ఆలోచనల్లో పడ్డాడు. వింధ్య మాటల వల్ల అదిత్ ఆలోచనలు అన్వి చుట్టే తిరుగుతూ ఉన్నాయి. అసలు అన్వి తనకి దూరం కాకూడదు అన్న స్వార్థంతో అందరికీ దూరంగా తీసుకెళ్ళిపోవాలి అనుకున్నాడు. కానీ తను తీసుకున్న నిర్ణయం వల్ల అన్వి ఎంతగా ఎఫెక్ట్ అవుతుందో అదిత్ ఊహించలేకపోయాడు. అందుకే కాసేపటి క్రితం అన్వి పసి మనసు ప్రేమ చూపించే తల్లి ప్రేమను ఎంతగా కోరుకుంటుందో పాప ప్రాణాల మీదకు తెచ్చుకునే వరకు వెళ్ళడం కల్లారా చూసిన అదిత్కి అన్వి నుండి ప్రేమ ప్రెజెన్స్ని దూరం చేయగలడు. కానీ ప్రేమ ఈ కొద్ది రోజుల్లోనే తన బిడ్డ మీద చూపించిన తల్లి ప్రేమను తన నుండి దూరం చేయలేడు అని అర్థం చేసుకున్నాడు. ఇలా ఆలోచనల సంద్రంలో మునిగి తేలుతున్న అదిత్ ఆలోచనలు ఎంతకీ తీరం చేరకపోవడంతో సోఫాలో వెనక్కి వాలి భారంగా కళ్ళు మూసుకున్నాడు. అప్పుడే ఇంటికి చేరుకున్న వైశాలి గారు, చంద్రశేఖర్ గారు, వైభవ్ అదిత్ రూమ్కి చేరుకొని బెడ్ మీద ఇంకా స్పృహలోకి రాని అన్విని చూసి ముగ్గురు చుట్టూ చేరిపోయారు. ఎవరి మాట అయినా మాట్లాడలేదు. కానీ అందరి మనసులో బాధ మామూలుగా లేదు. ఉదయం నుండి తాము తట్టుకోలేని పరిమాణాలు అందరి మనసులను కలిచివేస్తుంటే ఆ బాధల నుండి ఎలా బయటపడాలి తెలియక వీటన్నిటిని పరిష్కారం అదిత్ అన్వి విషయంలో మనసు మార్చుకోవడమే అని అందరికీ తెలుస్తున్నా అదే విషయం నోరు తెరిచి అతనికి చెప్పే ధైర్యం లేదు ఎవరికి. ఆలోచనల నుండి తేరుకున్న ఆ ముగ్గురు అదిత్ కోసం చూసేసరికి బెడ్కి కాస్త దూరంలో మౌనంగా కళ్ళు మూసుకొని అదిత్ని చూడగానే చాలా బాధగా అనిపించింది. కాలం, పరిస్థితులు అతని మీద పగబట్టి అతని నుండి అతని ప్రేమను, సంతోషాన్ని దూరం చేసేయడంతో అతను అలా మొండిగా రాయలా తయారయ్యాడు. కానీ అదిత్ ఒరిజినాలిటీ అది ఏమాత్రం కాదు. అతని ఒరిజినాలిటీ ఇప్పుడున్న అదిత్కి పూర్తి భిన్నం. అందుకే అదిత్ని అలా చూసిన ముగ్గురికి చాలా బాధగా, మనసంతా చేదుగా అనిపిస్తుంటే అతన్ని అలా చూడలేక పెద్దవాళ్ళు వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతే వైభవ్ సైలెంట్గా వెళ్ళి అన్న భుజం మీద ఓదార్పుగా చేయి వేశాడు. అన్నయ్య అంటూ. ప్రస్తుతం అదిత్ ఉన్న పరిస్థితుల్లో తనకంటూ ధైర్యం ఇచ్చి సపోర్ట్ ఇచ్చే తోడు కోసమే అతని మనసు ఎదురు చూస్తుంది. కరెక్ట్గా అదే టైంలో తమ్ముడి స్పర్శ తనని అభిమానంగా తాకడంతో అప్పటి వరకు కంటి కోణల్లో అదిమి పెట్టుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి వెంటనే తమ్ముణ్ణి గట్టిగా హక్ చేసుకున్నాడు అదిత్. తన అన్న నుండి ఆ రియాక్షన్ ఊహించని వైభవ్ చిన్నపాటి షాక్కి గురయ్యాడు.